చూస్తున్నాం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వ్యవహారంపై విచారణ వేగవంతమైంది. సీఎం ఆదేశాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కళాశాలకు చేరుకున్న జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ రంగనాథ్ విద్యార్థుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. ఓ యువతి సహకారంతో బాత్రూంలో హిడెన్ కెమెరాలు అమర్చినట్లు విద్యార్థులు పోలీసులకు వివరించినట్టు తెలుస్తోంది. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తును సాగిస్తున్నారు. ఈ కేసును ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుందని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. హాస్టల్లో కెమెరాలు అమర్చినట్లు ఎవరైనా చూస్తే ధైర్యంగా వచ్చి చెప్పొచ్చని అన్నారు. విద్యార్థినులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి ఎవరికీ అన్యాయం జరగకుండా చేస్తామని హామీ ఇచ్చారు. కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్లో కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా కానీ లేదా దీన్ని చూసాము అని అంటే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు. నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది చెప్పండి, మేము అంత నోట్ చేసుకుంటాము. ఎవరికో వార్డెన్ గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము. అంతేకాకుండా ఈ కేసుని ఇమ్మీడియట్గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇమ్మీడియట్గా టేకప్ చేసి నన్ను, కలెక్టర్ గారిని, అలాగే మినిస్టర్ గారు కూడా, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసేదానికి మేము మీ పక్క ఉన్నాము. ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదానికోసం మేము ఇక్కడ ఉన్నాము. నాకు కూడా ఆడపిల్లలే, ఈ వయసు ఉన్న వాళ్ళే, కాబట్టి మీరేమీ సందేహపడద్దు. నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు. నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో ఈ బీజేపీ మోర్చా వీళ్ళందరికీ కూడా తెలుసు. మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని, 100% న్యాయం జరుగుతుందని, ఇక్కడ ఏ మాత్రం దాపరికం కానీ ఏమైనటువంటి ఇది కానీ లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని. ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. అక్కడి పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తప్పు జరిగినట్లు తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలోని కళాశాలల్లో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. ఫస్ట్ బ్లేమ్ జరిగిందని మీరు నాకు ఏదో ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలి కదమ్మా. అందుకే ఒక చోట మీరు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? కాలేజ్ దగ్గర మాట్లాడతాం. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా అమరావతి ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ లో. శివ, అసలు ఈ ఘటన ఏ విధంగా వెలుగులోకి రావడం జరిగింది? ప్రెసెంట్ అసలు ఈ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? గొడవ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా చర్చలు జరిగే ప్రయత్నం అయితే జరిగింది. ప్రస్తుతం ఇక్కడికే పలువురు శాసనసభ్యులు వీరంతా కూడా ఇక్కడికి చేరుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం మంత్రి కొల్లు రవీంద్ర కూడా చేస్తా ఉన్నారు. సో కొల్లు రవీంద్ర కూడా ఆయనతో మాట్లాడుతున్నారు. సో ఏది సంఘటనకు సంబంధించి కూడా ఏం జరుగుతుంది ఏమిటి అనే దానికి సంబంధించి కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం. వీరైతే మొదటి నుంచి జరుగుతున్న ఆందోళనకు సంబంధించి కూడా కొనసాగుతూ ఉంది. సో బాబియన్న
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వ్యవహారంపై విచారణ వేగవంతమైంది. సీఎం ఆదేశాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కళాశాలకు చేరుకున్న జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ రంగనాథ్ విద్యార్థుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. ఓ యువతి సహకారంతో బాత్రూంలో హిడెన్ కెమెరాలు అమర్చినట్లు విద్యార్థులు పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. ఇక ఆ కోణంలో పోలీసులు ప్రెజెంట్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసును ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుందని ఎస్పీ రంగనాథ్ అన్నారు. హాస్టల్లో కెమెరాలు అమర్చినట్లు ఎవరైనా చూస్తే ధైర్యంగా వచ్చి చెప్పొచ్చని అన్నారు. విద్యార్థినులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడైతే ఏం జరిగింది ఏంటనేది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమీడియట్గా ఆల్రెడీ 5 ఆడ లేడీ కానిస్టేబుల్స్తో అలాగే లేడీ సిఐలు డిఎస్పీ ఎస్ఐల్ని ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వారితో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటిది ఎక్కడన్నా ఐటీకి సంబంధించిన దాంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏదైనా సెల్ ఫోన్స్లో ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయినాయా ఏంటనేది ప్రోడక్ట్ కూడా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ విచారణ జరిగే వరకు ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ రావడానికి అవకాశం ఉంది. కొంత అనుమానాలు కూడా ఉన్నాయి. అనుమానాన్ని కూడా నివృత్తి చేసుకునే దానికి కొంత ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్గా చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దీన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయం. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఎక్కడన్నా హాస్టల్స్లో కానీ లేదంటే ఎక్కడన్నా ఆడపిల్లల మీద ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా స్పందించి వెంటనే వాటి మీద చర్య తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం. ఇమ్మీడియట్గా 2 రోజుల్లోనే వీలైనంత తొందరగా, 2 రోజులు కాదు ఎంత వీలైతే అంత తొందరగా దీంట్లో బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది. మామూలు యాక్షన్స్ కాదు, చాలా సివియర్గా యాక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. మరి స్టూడెంట్స్ అందరూ కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఫైనల్ ఇయర్కి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది రాత్రి నుంచి ఇక్కడ ఉన్నారు. మాకేమన్నా కెరీర్కి సంబంధించి ఇబ్బంది వస్తామంటే దానికి కూడా యాజమాన్యం వాళ్ళందరూ కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేదని. ఇందులో ఏదన్నా ఉన్నా కూడా ఎంతటి వారినైనా వదిలే సమస్య లేదు. ఇక్కడైతే మీడియాలో వచ్చింది కాదు, మేము వచ్చి స్వయంగా చెప్తున్నాం కదా. ఇందులో ఎటువంటి మీరు అర్థం చేసుకోవాలా. Two days
అందుకనే కదా మీకు టోటల్ మీకు అక్కడ రక్షణ పెడతామని చెప్తున్నాం. మీరు ఏదైనా చెప్పాలన్నప్పుడు వాళ్ళకి చెప్పండి, విచారణాధికారులు ఉంటారు. మీరు ఏదన్నా వాళ్ళకి చెప్పొచ్చు. ఈ 2 days లోపు వీళ్ళని తొందరగా ఎంత తొందరగా మీరు అలా మాట్లాడుకుంటామా? ఎలాంటి అర్థం చేసుకోండి. మీరు కూడా మాట్లాడితే మనం కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి మేము వచ్చి కూర్చున్నాం. మాది బాధ్యత, మాది సీరియస్. ఎందుకంటే వేరే ఉంటుందా? గవర్నమెంట్ పూర్తి బాధ్యత తీసుకొని చెప్పాక కూడా మీరు దాని మీద మాట్లాడితే అర్థం చేసుకోండి. ఇది మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. సీఎం గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. మీరు అర్థం చేసుకోండి దయచేసి. అందరూ కూడా చాలా మంది ఇబ్బంది పడతారు. మీరు అందరూ కూడా చాలా మంది ఇబ్బంది పడతారు. మీకు మాది బాధ్యత అని చెప్పినా కదా, గవర్నమెంట్ ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయంగా మేము భావిస్తాం. అమ్మా నేను క్లియర్గా చెప్పాను. పోలీస్ చేయాల్సింది పోలీస్ చేస్తారు. వాళ్ళు ఎలా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని పోలీస్ చేస్తారు. దానికి టైం ఉంటుంది. లేడీ పోలీస్ ఎంతమంది కావాలి అంతమందిని డిప్లాయ్ చేస్తాం చెప్పండి. గవర్నమెంట్ దృష్టికి వచ్చిన వెంటనే కలెక్టర్ గారు వచ్చారు, ఎస్పీ గారు వచ్చారు, మేమందరం వచ్చాం. ఎమ్మెల్యేలందరూ, జిల్లా ఎమ్మెల్యేలందరూ ఇక్కడికి వచ్చాం. యాక్చువల్గా ఎమ్మెల్యే గారు లేరు, ఆయన ఊళ్ళో లేరు కాబట్టి ఆయన రాలేదు. అందరూ ఇక్కడికి వచ్చాం. మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ పబ్లిక్ కదా ఎవరు పక్క తిరిగిపోతుంది. దానికి ఒక లెక్క కావాలని లెక్క ఇచ్చాం. ఇంకా కూడా మీరు అర్థం చేసుకోకుండా మీరు దీన్ని కాదమ్మా. ఈ 2 days ఎంక్వైరీ అయ్యేలోపు ఏం కావాలి? ఎంతమంది పోలీసులు కూడా అడగండి. కాదమ్మా, ఎన్ఎల్జేడి అనేది చెక్ చేసిస్తారు. వీళ్ళు అడ్రస్ అమ్మా, మీరు కోఆపరేట్ చేస్తే ఇప్పుడే టీం పంపిస్తాము. టీమును పంపిస్తారు. మీకు ఈ విచారణ అంతా అయ్యేలోపు మీకేం కావాలి అది అడగండి అమ్మా. ఒకళ్ళు మీరేం కావాలి? మీకు సెక్యూరిటీ కావాలా, పోలీసు కావాలా? మీరు 5-10 మంది మీరు ఎవరైనా కంపెనీకి ఫామ్ అవ్వండి. మిమ్మల్ని తీసుకుని మొత్తం కాలేజ్ అక్కడ హాస్టల్ అంతా కూడా రిపేర్ చేస్తారు. అందుకని మీరు 10 మంది ఇంతమంది వెళ్ళినా అక్కడ అంతా డిస్టర్బెన్స్ పోలీస్ స్టేషన్ లో కోర్టులో అన్ని లాక్కెళ్తే మేము ఎట్లా మన పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయలేదా సార్? ఇంత జరిగినా సరే ప్లీజ్ ఒక్కరు మాకు ఆడపిల్లలు ఉన్నారు. మాకు బాగా తెలుసు, అన్నట్టు తెలుసు. కాబట్టి దీన్ని ఎలా పరిష్కారం చేయాలి ఒకసారి ఆలోచించుకోండి. మీరు 10 మంది టీం వేసుకోమని చెప్తున్నాం కదా. ఓకే పడిపోతాం, పడిపోతాం.
ఎఫ్ఐఆర్ కోసం పిటిషన్ ఇచ్చారో వాళ్ళకు సంబంధించి మేనేజ్మెంట్ ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలనేటువంటి కక్ష సాధింపు చర్యలు ఏదైనా చేపట్టాలని అనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు. అలా చేస్తే అర్థమైందా? ఓకేనా? సో కంప్లీట్గా ఐఎమ్ అవైలబుల్. నా నెంబర్ కూడా మీకు ఇస్తాను. నెంబర్ కూడా మీరు ఒకసారి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా మీరు ఇచ్చినా మీరు మిమ్మల్ని గౌరవంగా పెట్టడం జరుగుతుంది. మీ పేర్లు కానీ మీరు కానీ బయట రావడం జరుగుతుంది. మీరు ఏదన్నా కూడా మీరు ఇవ్వచ్చు. రిటర్న్ గా ఇచ్చిన పర్లా ఏదైనా ప్రూఫ్ ఏదైనా ఇచ్చిన పర్లా అవన్నీ కూడా గోప్యంగా అడ్డు పెట్టడం జరుగుతుంది. గుడ్లవల్లేరు కాలేజ్ హాస్టల్ వద్ద అయితే విద్యార్థినులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అండ్ మంత్రి కొల్లు రవీంద్ర అయితే ప్రభుత్వం తరపున విద్యార్థినులతో చర్చలు జరిపారు. వాళ్ళు ఆందోళనను విరమించేందుకు అయితే వారికున్న డిమాండ్స్ ఏంటనేది కూడా విద్యార్థులు చెప్పడం జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వం తరపున కొన్ని హామీలు ఇచ్చారు. అయితే ప్రభుత్వం తరపున అయితే ఆయన మంత్రి కొల్లు రవీంద్ర విద్యార్థులతో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు చాలా సీరియస్గా తీసుకున్న విషయాన్ని వారికి తెలియజేశారు. ఇక ఈ మొత్తం కూడా దీని బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది, మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటుంది అని చెప్పి మంత్రి కొల్లు రవీంద్ర చెప్పడం జరిగింది. ఇక ఎస్పీ రంగనాథ్ కూడా మాట్లాడటం జరిగింది. ఎవరైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో వాళ్ళకి మేనేజ్మెంట్ నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అని చెప్పి ఇటు విద్యార్థినులు చాలా ఆందోళన పడుతూ ఉన్నారు. సో వారందరికీ కూడా ధైర్యం చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవు, నా నెంబర్ కూడా మీకు ఇస్తాను. సో మీకు ఎటువంటి ఇబ్బంది అయినా కలిగితే మాత్రం నాకు ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు అని చెప్పి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఇక గన్నవరం ఎమ్మెల్యే కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కూడా అక్కడ ఉండటం జరిగింది. ఇక వీరందరూ కూడా అటు విద్యార్థులతో మాట్లాడటం జరిగింది. వారందరికీ కూడా ధైర్యం చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది, మీరందరూ కూడా దేనికి భయపడొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక విద్యార్థినులు కూడా వారికున్న డిమాండ్స్ ఏంటనేది కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఇక వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా వారు పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ఇక ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనైతే ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు దీని మీద స్పందించడం జరిగింది. అంటే ఇది ఒక నిజం చెప్పాలంటే ఇది ఒక హేయమైన చర్యగా చూడొచ్చు. విద్యార్థినుల బాత్రూమ్స్లో కెమెరాలు పెట్టడం అనేది చాలా హేయమైన చర్య. ఇక దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇక గుడ్లవల్లేరు కాలేజ్ వద్ద అయితే ప్రస్తుతం విద్యార్థులు వీరందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనైతే అక్కడికి మంత్రి కొల్లు రవీంద్ర చేరుకున్నారు. ఇక గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అదేవిధంగా ఎస్పీ రంగనాథ్ అక్కడే ఉన్నారు. ఇక వీరందరూ కూడా వారికి అర్థమయ్యే విధంగా కూడా ఇటు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఈ కెమెరాలు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత వాళ్ళు చాలా ఆవేదన చెందారు. ఇక ఆవేదన చెందిన తర్వాత వాళ్ళందరూ చాలా భయభ్రాంతులకు గురయ్యారు. వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అని చెప్పేసి వీటికి సంబంధించిన విజువల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి ఏంటి అని చెప్పి కూడా వారందరూ కూడా ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయారు. ఇక ఆ నేపథ్యంలోనైతే వారందరూ కూడా వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా ఆందోళన చేపట్టారు. ఇక ప్రభుత్వం తరపునైతే వారు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అంటే నచ్చజెప్పటం అంటే వారికి ధైర్యం చెప్పి ఇక జస్టిస్ వస్తుంది, మీకు మీ భవిష్యత్తుకి ఎటువంటి న్యాయం మేము చేస్తాము, మీ భవిష్యత్తుకు భయం లేదు అని చెప్పి ఇటు ధైర్యం చెప్పారు వీరందరూ కూడా అక్కడికి చేరుకున్న ప్రభుత్వ పెద్దలు. ఇక ఇదే విషయం మీద హోంమంత్రి అనిత కూడా స్పందించడం జరిగింది. ఈ విషయంలో బాధ్యులు ఎవరు వారందరినీ కూడా తెలుసుకొని కఠినంగా శిక్షిస్తామని చెప్పి హోంమంత్రి కూడా చెప్పారు. ఇక ప్రస్తుతం అయితే విద్యార్థినులైతే అక్కడికి చేరుకున్న ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నారు. అంటే అదేవిధంగా కొంతమంది స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. దాన్ని ఎస్పీ రంగనాథ్ రికార్డ్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే ఎవరైతే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి స్టేట్మెంట్స్ ఇవ్వడానికి సహకరించారో వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా నేను చూసుకుంటానని చెప్పి ఎస్పీ రంగనాథ్ చెప్పారు.
అమ్మా మీరు కోఆపరేట్ చేస్తే ఎప్పుడే టీం పంపిస్తాము. టీమును పంపిస్తాము. మీకేం కావాలి అది కాదమ్మా. ఈ 2 days ఎంక్వైరీ అయ్యేలోపు మీకేం కావాలి ఎంతమంది పోలీసులు కూడా అడగండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడ్లవల్లేరు హిడెన్ కెమెరాల వ్యవహారంలో విచారణ అధికారిగా గుడివాడ క్రైమ్ పిఎస్సిఐ రమరమను నియమించారు. మరో 5 టెక్నికల్ సిబ్బందితో కలిసి ఈ టీం విచారణ చేయనుంది. చెప్పండి సార్, హాస్పిటల్ అందరితో సార్ ఎందుకు పడతామండి బాబు? ఏమండి ఏమండి ఒకసారి చెప్పండి. మంత్రి గారు అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ విచారణ అంతా అయ్యేలో ఇక గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ కి సంబంధించి ఆల్రెడీ ఒక 5 మెంబర్స్తో ఒక టెక్నికల్ టీంతోనైతే క్రైమ్ పిఎస్సిఐ రమరమ కలిసి వర్క్ చేయనున్నారు. డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం లైవ్ లో. మల్లికార్జున్, గుడ్లవల్లేరుకు సంబంధించి ఏదైతే ఘటన నిన్న ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ ఆందోళన అనేది కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అక్కడ హిడెన్ కెమెరాలు ఉంచారంటూ కూడా ఏవైతే విద్యార్థులు ఆరోపణలు చేస్తా ఉన్నారో దానిపైన పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్న ఒక విద్యార్థిని కూడా, అంటే సీనియర్ విద్యార్థిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ మొత్తం పూర్తిగా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఎవరి దగ్గర అయితే వీడియోలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు కురిపిస్తా ఉన్నారో ఆ యాంగిల్లో కూడా విచారణ అనేది కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా కూడా దీనికి సంబంధించి విచారణ వేగవంతం చేయాలని, అలాగే దానికి సంబంధించి ఒక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై ప్రత్యేక అధికారిగా కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గుడివాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణంను ప్రత్యేక విచారణ అధికారిగా కూడా నియమించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న విద్యార్థులందరూ దాదాపుగా 300కు పైగా విద్యార్థుల యొక్క
వీడియోలు ఉన్నాయని కూడా భారీ ఎత్తున ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మహిళా అధికారిని నియమించడం జరిగింది. ఆమెతో కాక మరొక 5 మందితో కూడా కలిసి పోలీసులు ఒక సాంకేతిక బృందాన్ని కూడా విచారణ బృందాన్ని కూడా నియమించడం జరిగింది ప్రత్యేకంగా. ఎందుకంటే రాష్ట్రం మొత్తానికి సంబంధించి నిన్న నైట్ ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ అంశం అనేది చాలా పెద్ద ఎత్తున ఆందోళన అనేది సాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎందుకంటే మహిళలకు సంబంధించి ఇటు వారి యొక్క వ్యక్తిగత సంబంధించిన అంశాలను ఎక్కువగా కూడా ఇటు అదిలే కాకుండా వాళ్ళకి అత్యాచార ఘటనలు ఎక్కువగా పెరిగిపోతున్న నేపథ్యంలో వాళ్ళకి రక్షణ కల్పించే చట్టాలను మరింత ఎక్కువగా అమలు చేయాలి, వాళ్ళకి రక్షణ కల్పించే చట్టాలు మరింతగా తీసుకురావాలంటూ కూడా ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కొక్క ఘటన మహిళలకు సంబంధించిన ఘటనలు దేశవ్యాప్తంగా కూడా బయటకు వస్తున్న ఘటన కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి 9 గంటల నుంచి ఆందోళన సాగటం కానీ అక్కడ ఉన్న విద్యార్థులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేయడం, దాంతోపాటు విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఒక వ్యక్తితోనే ఇదంతా జరిగిందా లేకపోతే వేరే పర్సనల్ గొడవల్ని ఈ రూపంలో తీసుకొచ్చారా అనే దానిపై కూడా విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ప్రత్యేక బృందం కూడా ఈ విచారణ మరింత లోతుగా కూడా విచారణ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ మల్లికార్జున్, ప్రెసెంట్ అయితే విద్యార్థినులు ఆందోళన ముగించారా? నిధులే తేల్చే వరకు ఆందోళన కొనసాగిస్తామంటూ అక్కడ ఉన్న హాస్టల్స్ సంబంధించి కానీ అటు కాలేజీకి సంబంధించి కానీ ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రధానంగా వాళ్ళు ఆరోపణలు చేస్తుంది ఏంటంటే అక్కడ ఉన్న లేడీస్ హాస్టల్ సంబంధించి వాష్రూమ్ ఏదైతే ఉందో ఆ వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు పెట్టి వాళ్ళ విద్యార్థుల్ని చిత్రీకరించారు అనేది ప్రధానంగా ఆరోపణ అయితే విద్యార్థులు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తారు. పోలీసులు మరో పక్క అక్కడ అంటే ఎటువంటి హిడెన్ కెమెరా అంటే విచారణ ఆందోళన చేసే క్రమంలో పోలీసులు అక్కడికి వెళ్లిన క్రమంలో అక్కడ కూడా హిడెన్ కెమెరాలు ఎక్కడ గుర్తించలేదని కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే విద్యార్థులు మరొక ఆరోపణ కూడా చేస్తా ఉన్నారు. వీడియోలు రికార్డ్ చేయడంతో పాటు ఈ విషయాన్ని కళాశాలకు సంబంధించి యాజమాన్యానికి కానీ అలాగే ఇటు వార్డెన్కి సంబంధించిన సిబ్బందికి కానీ హాస్టల్ సిబ్బందికి కానీ మేము వారం రోజుల క్రితమే ఈ విషయాన్ని వెల్లడించినప్పటికీ వాళ్ళు చర్యలు తీసుకోలేదని ఆరోపణలు కూడా ఇటు విద్యార్థులు కూడా కురిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అక్కడున్న కొంతమంది వ్యవహారం అంటే 4-5 వ్యవహారాన్ని పర్సనల్ వ్యవహారాన్ని దీన్ని ఇంక్లూడ్ చేసి ఇది హిడెన్ కెమెరాలు తీసుకొచ్చి పెట్టారనే గందరగోళాన్ని అక్కడ సృష్టించారనేది మరొక వర్షంలో కూడా వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. విచారణ మొత్తం గడిచిన తర్వాత కానీ దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపించట్లేదు. ఆరోపణలు అయితే విద్యార్థులు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ ఆరోపణలపై విచారణ టీమును నియమించడం అలాగే ఇప్పటి వరకు విచారణ సాగించిన పోలీసులు కూడా దానిపై నిగ్గులే తేల్చేందుకు వాళ్ళ విచారణ అయితే తమదైన శైలిలో కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు మాత్రం కంపల్సరీగా దీనిపైన పూర్తి విచారణ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ అయితే కొనసాగిస్తా ఉన్నాం. న్యాయం చేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా వాళ్ళైతే చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్. మాకు ఎలాంటి ప్రాబ్లం రాదా? మేమున్నాం, ఏం కాదు. బి